గత కొంతకాలంగా సీరియల్ ఎపిసోడ్ లాగా నడుస్తున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కి సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. 160 సిఆర్పి కింద ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వచ్చారు. అక్కడ కేసీఆర్ లేకపోవడంతో కేసీఆర్ సిబ్బందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసు ఇక్కడ మనకు కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఇదే నోటీసు కేసీఆర్ సిబ్బందికి, నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ సిబ్బందికి అందజేసి రేపు మధ్యాహ్నం శుక్రవారం 3 గంటలకు సిట్ అధికారుల ముందు హాజరు కావాలంటూ కూడా ఇందరూ మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఆయన వయసు రీత్యా 65 సంవత్సరాలు పైబడి ఉన్నాడు కాబట్టి కొంత అనారోగ్యంగా ఉంటారనే కారణంతో మీకు ఎక్కడ వీలైతే అక్కడ మేము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి సిట్ అధికారులు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఒక ఫామ్ హౌస్ తప్ప నందినగర లేకపోతే మీరే పోలీస్ స్టేషన్కి వస్తారు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మీకు ఎక్కడ వీలైతే మేము అక్కడ విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు సహకరించాలి అని చెప్పి సిట్ అధికారులు అందులో మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇచ్చే వాంగ్మూలం మాకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతో ఉపయోగపడుతుంది. మీరు ఎందుకు కేసీఆర్ని విచారించాల్సి వస్తుంది అంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్లలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలతో బీఆర్ఎస్ నాయకుల ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణలు కొనసాగుతున్నాయి. మనం చూసిన మొదట హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు, విచారణ జరిగింది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో. దాని తర్వాత కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ జరిగింది. దాని తర్వాత సంతోష్ రావుకి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు, జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణ జరిగింది. ఇప్పుడు మనం గత కొన్ని రోజుల నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం, కేసీఆర్కి నోటీసులు ఇవ్వబోతున్నారు, కేసీఆర్కి నోటీసులు ఖచ్చితంగా ఇస్తారని చెప్పి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఆ సమయం రానే వచ్చింది. ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రికి ఈ నోటీసులు అందజేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రికి అంటే సిబ్బందికి అంటే కేసీఆర్కి వెళ్ళే ఉంటాయి ఈ పరిస్థితుల్లో, ఆయన చూసే ఉంటాడు. మరి కేసీఆర్ విచారణకు వస్తాడా లేదంటే ఆయనే సిట్ అధికారులను పిలిపించుకుంటాడా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్కు. ఫామ్ హౌస్లో ఉంటూ విచారణ చేయడం అనేది అసాధ్యం. వాళ్ళు సిట్ అధికారులు క్లియర్గా మెన్షన్ చేశారు, ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా మాకు ఓకే, మీకు అనుకూలంగా ఉన్న ప్లేస్కి చెప్పండి, మేము అక్కడికి వచ్చి విచారణ చేస్తాం, మాకు మీరు సహకరించాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం? గతంలో 10 ఏళ్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలతో ఇదంతా కూడా స్టార్ట్ అయింది. గతంలో రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు. ప్రభాకర్ రావు ముఖ్యంగా ఇందులో మాజీ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, ఆయన విదేశాలకు పారిపోయిండని చెప్పి ఆయనని విదేశాల నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది, అరెస్ట్ చేశారు. సో ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే బీఆర్ఎస్ నేతల విచారణలు జరుగుతున్నాయనేది బయట జరుగుతున్నటువంటి చర్చ. మరి సంతోష్ రావు ఏం చెప్పిండు, కేటీఆర్ ఏం చెప్పిండు, హరీష్ రావు ఏం చెప్పిండు? సంతోష్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో పెద్ద మనిషి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము ఫోన్లు నిఘా మాత్రమే పెట్టాము, ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ కూడా జరగలేదు అని చెప్పి సంతోష్ రావు సిట్ అధికారులకు చెప్పినట్టుగా మనకు కొంత సమాచారం ఉంది. ఫోన్ ట్యాపింగ్ జరగలేదు కానీ నిఘా పెట్టామనే ఒక హింటు సిట్ అధికారులకు ఇవ్వడం వల్ల ఈ పెద్ద మనిషి ఇచ్చిన ఆదేశాలు ఇచ్చిన పెద్ద మనిషి ఎవరనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ వల్ల. సో ఎవరైతే వాంగ్మూలాలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా మాకు పెద్ద బిగ్ బాస్ ఆదేశాల మేరకే మేము అన్నీ నిఘా పెట్టాల్సి వచ్చిందనే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇప్పుడు మరి ఆ పెద్ద మనిషి కేసీఆరేనా అనే అంతవరకు వచ్చింది. ఎట్టకేలకు కేసీఆర్కి నోటీస్ ఇచ్చారు, మరి కేసీఆర్ వెళ్తాడా లేడా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే గతంలో విద్యుత్ కుంభకోణంలో జరిగినటువంటి అవినీతిపై ఒక పెద్ద ఎత్తున విచారణ జరిగింది. ఆ విచారణకు కేసీఆర్ హాజరు కాలే, ఫస్ట్ టైం హాజరు కాలే, సెకండ్ టైం హాజరయ్యాడు. మరి ఆయన హాజరవుతాడా లేకపోతే కొంత టైం కావాలి నాకు అని చెప్పి సిట్ అధికారులకు ఒక టైం పెట్టి ఆ టైంకే నేను వస్తా అని చెప్పి టైం ఇస్తాడా అనేది క్వశ్చన్ మార్కు. మరి దీంట్లో చాలామంది అంటే ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ కావచ్చు, రఘునందన్ కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా గతంలో మాట్లాడారు, మా ఫోన్లు ట్యాప్ అయినాయి, మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా మా సమాచారం ఎట్లా లీక్ అవుతుంది, మా లొకేషన్లు ఎట్లా వస్తున్నాయి వీళ్ళకి అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఇప్పుడు ఈ కేసులకి చాలా బలం చేకూరుతుంది. అయితే ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ సిట్ కార్యాలయం ఏదైతే ఉందో ఈ సిట్ కార్యాలయంలో ఒక పెద్ద ఎత్తున సిట్ అధికారులు ఒక అర్జెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు.
ఈ విచారణలు వేరు, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళ విచారణలు వేరు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ వేరు. ఎంతైనా ఒక రాష్ట్రానికి 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు కాబట్టి ఆయనను విచారించే ముందు ఆచితూచి విత్ ఎవిడెన్స్తో మాట్లాడితేనే అది క్లియర్గా ఉంటుంది. కాబట్టి అర్జెంటుగా సిట్ కార్యాలయంలో ఈ అధికారులందరూ కూడా ఒకటై రేపు కేసీఆర్ విచారణకు వస్తే మనం ఎట్లాంటి ప్రశ్నలు వేయాలి, ఏం అడగాలి, దీనికి సంబంధించిన ఆధారాలు ఎవిడెన్స్లు, దానికి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు సిట్ అధికారులు. మరి ఒకవేళ కేసీఆర్ కనుక పోలీస్ స్టేషన్కి వచ్చి సిట్ కార్యాలయానికి వచ్చి హాజరైననుకో, భద్రతాపరమైనటువంటి ఈ ఏదైతే ప్రోటోకాల్ ఇష్యూస్ ఉంటాయి, జనాలు రోడ్ల మీదకి వస్తారు, కార్యకర్తలు వస్తారు, ఒక పెద్ద ఎత్తున ఆ రోడ్డు మొత్తం బ్లాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఏదేమైనప్పటికీ ఒక మాజీ ముఖ్యమంత్రి సిట్ కార్యాలయానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ క్యాడరు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా సిట్ కార్యాలయానికి వస్తే శాంతి భద్రతల ఇష్యూ వస్తుంది. కాబట్టి సో పోలీసులు కూడా కొంత వెసులుబాటు కల్పించారు కేసీఆర్కి. కేసీఆర్ వస్తే మొత్తం రచ్చరచ్చ అవుతుంది, మళ్ళీ రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి, మొత్తం ఆగమాగం చేస్తారు ఈ బీఆర్ఎస్ క్యాడర్ అంతా వచ్చాను కూడా వాళ్ళు ఆ విధంగా కూడా ఆలోచించి మీకు ఎక్కడ వీలైతే చెప్పండి అక్కడ విచారణ చేసుకుందాం మనం అనే లైన్లో ఒక అడుగు వెనక్కి తగ్గి సిట్ అధికారులు కొంత వెసులుబాటు కల్పించారు. మరి ఈ ఈ ఇప్పుడు అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు ఏం వాంగ్మూలం ఇచ్చారనేది పెద్ద సస్పెన్స్. ఇప్పుడు చాలా వార్తలు వస్తున్నాయి బయట. ప్రభాకర్ రావు కేసీఆర్ పేరు చెప్పేసిండు, ఆదేశాలు ఇచ్చిన పెద్ద మనిషి కేసీఆరే అని చెప్పి ప్రభాకర్ రావు సిట్ అధికారులతో చెప్పినట్టు చాలా వార్తలు వస్తున్నాయి. అందులో ఎంత నిజం ఉన్నదనేది విచారణలో తేలుతుంది రేపు. నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు ఇది మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లబ్ధి చేకూరడానికి చేస్తున్నటువంటి డైవర్షన్ డ్రామా లాగా నాకు అనిపిస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చి మేము ఎన్నికలకు పోతామని చెప్పి గతంలో నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తూనే వస్తుంది. ఇప్పుడు ఆ 42% రిజర్వేషన్ ముచ్చటే లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికలకు పోతున్నారు వీళ్ళు. పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇల్టు పాలసీ అని, భూముల అమ్మకాలు కొనుగోళ్ళు అని చెప్పి, ఫోర్త్ సిటీల పేరుతో మంత్రులు అక్కడ భూములు కొంటున్నారని చెప్పి, ఇవన్నీ ఎలిగేషన్స్, కుంభకోణాలని డైవర్షన్ చేయడానికే ఈ సిట్టు పేరుతో బీఆర్ఎస్ నాయకులని విచారణలకు పిలుస్తున్నారు అనేది బీఆర్ఎస్ నాయకుల వర్షన్. సో ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ నాయకులు విచారణ కేసీఆర్ పోయినప్పుడు వేరు, ఇప్పుడు కేసీఆర్కే నోటీసులు ఇచ్చారు కదా, మరి మీరెంత అని చెప్పి బీఆర్ఎస్ నాయకులకు ఏమైనా వార్నింగ్ లాంటిది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ఇస్తున్నదా? దీంట్లో మరి సంతోష్ రావు ఇచ్చినటువంటి లీక్లు ఏంది? సంతోష్ రావు ఏమన్నా కేసీఆర్ పేరు చెప్పిండా? కేసీఆర్ పేరు చెప్తే కేసీఆర్ దానికి రేపు ఏం ఆన్సర్ సిట్ అధికారులు ప్రశ్నించే ముందు వాళ్ళు అన్నీ ఆన్ రికార్డెడ్ ప్రశ్నిస్తారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలన్నీ కూడా అక్కడ రికార్డ్స్ ఉంటాయి. ఆ రికార్డ్స్ ఆధారంగానే రికార్డ్స్ ఆధారంగా బేస్ చేసుకొని మరొకరిని వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇవన్నీ చేసి ఒక తుది విచారణకు వచ్చేసిన తర్వాత దాని రిజల్ట్ మరి జైలా లేకపోతే రిమాండా, శిక్షణ ఏదో ఒకటి, తర్వాత వాళ్ళ ఇష్టం అది ఏం చేసుకుంటారు అనేది సిట్ అధికారులు ఒక డిసిషన్కి వస్తారు. సో ఏదేమైనప్పటికీ ఇందులో ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా ఈ సిట్ విచారణలు కొనసాగుతున్నాయి, కానీ ఒక పులి స్టాప్ అయితే పడట్లేదు. ఇది అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక క్లారిటీ ఉంది. వీళ్ళు విచారణ పేరుతో పిలుస్తున్నారు, పోలీస్ స్టేషన్లకు తిప్పుతున్నారు తప్ప దీంట్లో ఎటువంటి యాక్షన్ ఉండదు. రేవంత్ రెడ్డి ఎట్లాంటి దీని మీద అరెస్ట్లు అంటారు, జైలు అంటారు, కేసీఆర్ని జైలుకు పంపిస్తా అంటారు, ఇవన్నీ ఏముండవు. కేసీఆర్ని జైల్లో పెట్టే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్స్. మళ్ళీ ఇందులో గతంలో రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తాడు. కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉన్నాడు, అదే పెద్ద జైలు, అక్కడ కూడా నా పోలీసులే ఉన్నారు, ఆయన జైల్లో ఉన్నా ఒకటే, ఫామ్ హౌస్లో ఉన్నా ఒకటే అని చెప్పి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిండు. మరి ఆ వ్యాఖ్యలకు అనుగుణంగా ఈరోజు ఫామ్ హౌస్నే జైల్లాగా భావిస్తున్నాడు ఆ రేవంత్ రెడ్డి. సో అదే శిక్ష అని చెప్పి రేవంత్ రెడ్డి లైట్ తీసుకుంటున్నాడా అనేది కూడా రేవంత్ రెడ్డి వాళ్ళు చెప్పాలి. ఇట్లాంటి ఇందులో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసులు ఎలాంటి పురోగతి సాధించలేదు సిట్ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. ఇప్పటివరకు పలానా వాడు దోషి, పలానా వాళ్ళు దొంగ,
పలానా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, ఇగో ఈ ఆధారాలు ఉన్నాయని చెప్పి ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ లేదు కానీ ఇది సీరియల్ ఎపిసోడ్ లాగా కొనసాగుతుంది. వాళ్ళే అంటారు బీఆర్ఎస్ వాళ్ళు మొగల్ రేగులు సీరియల్ కంటే అధ్వానంగా ఉంది, ఏంది విచారణ లేని, పోలీస్ స్టేషన్ లేని, మీకు దమ్ముంటే తీసుకుపోయి జైలు వేయండి, ఎవిడెన్స్ ఉంటా అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. మీరు మాత్రం విచారణ పేరుతో రోజులకు రోజులు ఇట్లా గడుపుతున్నారు తప్ప ఇందులో ఎలాంటి పురోగతి సాధించలేదు. మున్సిపల్ ఎన్నికల్లో ఇది బూచిగా చూపించి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఇగో ఇంత అవినీతి చేసారు బీఆర్ఎస్ వాళ్ళు, లక్షల కోట్లు సంపాదించుకున్నారు అని చెప్పి వీళ్ళని ఈ కేసులలో బూచిగా చూపించి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఇట్లాంటి సిట్టు నోటీసులు జారీ చేస్తున్నారనేది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు. చూద్దాం మరి కేసీఆర్ హాజరవుతాడా, లేదంటే కేసీఆరే సిట్ అధికారులను పిలిపించుకొని మరి నందినగర్లోనో ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆయన విచారణకు హాజరవుతాడా చూడాల్సి ఉంది. ఎందుకంటే విచారణకు 100% హాజరవుతాడా హాజరవ్వడా ఎవరు చెప్పలేరు. కేసీఆర్ మైండ్ సెట్, ఆయన స్ట్రాటజీ ఎవరికి అర్థం కాదు. కొంత టైం ఇవ్వండి నాకు అని చెప్పి మళ్ళీ పోస్ట్ పోన్ చేయొచ్చు. ఆయన కేసీఆర్ టైం ఇవ్వండి నాకు ఇప్పుడు నేను రాలేను అన్నా కూడా వీళ్ళు చేసేది ఏం లేదు సిట్ అధికారులు. మరి కొంత సమయం పొడిగించబడుతుంది అంతే, అంతకుమించి ఏముండదు. చూద్దాం ఏం జరగబోతుందో.